పోలవరం ప్రాజెక్టు ముంపుకు గురైన దేవీపట్నం మండలంలోని కొండమొదలు సచివాలయం పరిధిలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల 44 గ్రామాల భూ సమస్యల్ని ధవళేశ్వరం ఎల్ఎంసీ యూనిట్ 1 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దృష్టికి దేవీపట్నం మండలం బీజేపీ మండల అధ్యక్షులు కారం రామన్న దొర ఇతర గిరిజన నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపున గురైన కొండమొదలు గ్రామ పంచాయతీకి చెందిన గ్రామాలు కొండమొదలు తెలిపేరు, తాళ్లూరు, మెట్టగూడెం అదేవిధంగా మండలంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలకు చెందిన పొడి భూముల పట్టాలు, డి పట్టాలు, సెటిల్మెంట్ పట్టాలు, చెట్లకు నష్టపరిహారం, R&R ప్యాకేజీ, ఇళ్ల నిర్మాణాలు తదితర సమస్యల్ని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కి వివరించి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మేము పోలవరం నిర్వసితులుగా ఉన్నటువంటి వివిధ సమస్యల మీద ఉన్నటువంటి R&R ప్యాకేజీ కానీ, భూమి ప్యాకేజీ కానీ, ఇలాగ చెట్ల ప్యాకేజీ కానీ, ఇలాగ అనేక రకాలైనటువంటి ప్యాకేజీల కోసం ఇలా మేము ధవళేశ్వరం R&R అధికారి వారి కార్యాలయానికి రావడం జరిగింది. పోలవరం నిర్వసితులుగా ఉన్నటువంటి డి పట్టా భూములకి, సెటిల్మెంట్ భూములకి, అలాగే పోడు భూములకి, అలాగే అక్కడ ఉన్నటువంటి R&R ప్యాకేజీలు ఇవ్వాలన్న ఉద్దేశంతో మాకు రావాల్సిన ప్యాకేజీ 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఇవ్వాలని ఈరోజు మేము అడ్మినిస్ట్రేటివ్ అధికారిని కలవడం జరిగింది. కావున మా యొక్క విన్నపాన్ని వాళ్ళు గుర్తించి మీ యొక్క బాధలు, సమస్యలు పరిష్కారం చేస్తామని మాకు తెలియజేయడం జరిగింది. అలాగే మేము దేవీపట్నం మండలం అలాగే వివిధ రకాల ఉన్నటువంటి పంచాయతీల నుంచి రావడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి దేవీపట్నం మండలంకి సంబంధించి 44 గ్రామాలకు సంబంధించినటువంటి ప్యాకేజీలు కానీ, అలాగే ఇళ్ళు కానీ, వివిధ రకాలైన నష్టపరిహారాలన్నీ చెల్లించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. పారాలీగల్ వాలంటీర్స్గా అలాగే పోలవరం నిర్వసితుల బాధ్యతలుగా మేమందరం రావడం జరిగినది. ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుందండి.